హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వందర్స్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? అండ్ ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి ఏంటి వందన బాబుని వేసుకొని బ్యాగ్లు వేసుకొని ఎక్కడికి వెళ్ళిపోతుంది అని చూస్తున్నారా? అండ్ ఆటోలో కూడా ఎక్కడికి వెళ్తుంది, ఏంటి బాబుని పట్టుకొని మమ్మీ డాడీతో ఎక్కడికి వెళ్తుంది అని అనుకుంటున్నారా? అండ్ ఇది వచ్చేసి మా బాబు ఫస్ట్ ఆటో ఎక్స్పీరియన్స్ కూడా అలా చూస్తున్నాడు. అదిగోండి, రైల్వే స్టేషన్కి వచ్చేసాను నేను మమ్మీ డాడీ అండ్ బాబు కలిపి వైజాగ్ వెళ్తున్నాము. ఇక్కడ చూసారు కదా, మా హస్బెండ్ వచ్చారు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి అని చెప్పి, ఎందుకంటే వాళ్ళ బాబు ఫస్ట్ ట్రైన్ జర్నీ కదా, సో అందుకని ఇచ్చారు, సెండ్ ఆఫ్ ఇవ్వడానికని వచ్చారు. అండ్ ఇక్కడ నేను బాబు ఆటలు ఆడుతున్నాం. ఆటోలో నడుచుకొని వచ్చిన లోపల బజ్జో పోయాడు. ఇంకా బజ్జో ఉన్నాడు కదా అని మమ్మీ ఇలాగా వీడియోస్ అంతా తీమని చెప్పానని. అండ్ ఇంకొచ్చేసింది మా వందే భారత్ ట్రైన్. అండ్ మా బాబు ఫస్ట్ ట్రైన్ ఎక్స్పీరియన్స్ వాజ్ వందే భారత్ కూడా నేను కూడా ఫస్ట్ టైం ఎక్కుతున్నాను ట్రైన్. అండ్ మా బాబుకి కూడా ఫస్ట్ టైం. అండ్ ఈ వీడియోలో మొత్తము వందే భారత్లో ఏంటి అనేది మీకు చూపిస్తాను. చాలామంది ఇప్పటికి వెళ్ళుంటారు, బట్ ఇది మా బుజ్జి బాబు కోసం మెమొరీ అండ్ మీకోసం కూడా. అండ్ ఇక్కడ ఎక్కిన తర్వాత ఇలా కూర్చొని విండో సైడ్ చూస్తున్నాడు ఫుల్గా బాబు. ఇంకా ఎర్లీ మార్నింగ్ 6 or 8 నాకు గుర్తులేదు టైం. సో ఎర్లీగా అని చెప్పని ఇంకా ఫుడ్ తెచ్చేసుకున్నాం మేము ఇంట్లో ఉండేని. అండ్ ఎక్కడికి వెళ్తున్నాము అని మీకు చెప్పలేదు కదా, వైజాగ్ వెళ్తున్నా. అదే వైజాగ్ వందే భారత్ వైజాగ్కి వెళ్తుంది. వైజాగ్లో ఎక్కడికి వెళ్తున్నావు అని అనుకుంటున్నారా? అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. నా డెలివరీ అయిన తర్వాత బాబుని పట్టుకొని ఫస్ట్ టైం అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నా. అండ్ ఇక్కడే బ్రేక్ఫాస్ట్ కూడా తెచ్చేసుకున్నాను. దిబ్బ రొట్టె తెచ్చేసారు మమ్మీ, తెచ్చేసుకున్నా. అండ్ ఇప్పుడు ట్రైన్ ఎక్స్పీరియన్స్ చూద్దామా. అండ్ ఇలా డోర్స్ బటన్స్ ఓపెన్ అవుతాయి. ఇది వీల్ చైర్లో వస్తారు కదా హ్యాండిక్యాపర్స్ అట్లాంటి వాళ్ళకి అని చెప్పి ఇది బిగ్ వాష్రూమ్. అండ్ ఇంకొంచెం అంటే మేము నార్మల్ ఎకానమీ తీసుకున్నాము. అండ్ మేము ఇలా రీచ్ తిని లోపల శ్రీకాకుళం వచ్చేసింది. ఇది మా శ్రీకాకుళం బ్రిడ్జ్. ఇది మాకు వచ్చేసిందంటే మాకు అర్థమైపోద్ది శ్రీకాకుళం వస్తుంది అని పలాసకి ముందు. అండ్ వైజాగ్లో ఉండేస్తే ఓకే, ఇంకొక హాఫ్ అన్ అవర్ 1 hourలో వెళ్ళిపోతాము అని చెప్పని. అండ్ ఇక్కడ చూసారు కదా, ఇలా స్క్రీన్స్ పెట్టారు. ఇలా స్క్రీన్స్లో వాయిస్ వస్తూ ఉంటుంది ఎక్కడ ఉన్నాం ఏంటి అని చెప్పని. అండ్ మమ్మీ ఏమో వేరే బోగి ఉంటుంది కదా, అందులోకి వెళ్ళిపోయారు. ఎందుకంటే మా దాంట్లో చాలా జనాలు ఉన్నారు, ఏసీ కూడా అంత వస్తున్నట్టుగా అనిపించలేదు. అలా అని చెప్పి ముందు దానికి వచ్చాము. ఇలాగా ఇవి కొన్ని ఒక్కొక్కలాగా ఉంది. అండ్ ఇది వచ్చేసి ఒకటి ఫ్రంట్కి ఒకటి బ్యాక్కి అలా సీట్లు ఉన్నాయి కొంచెం డిఫరెంట్గా. ఇదంటే మనం వెళ్ళిన సైడ్ కూర్చుంటే మనకేమంత అనిపించదు. సీట్స్ ఆపోజిట్ సైడ్ ఉంది అంటే ఇంకొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా, అలాగని బాబుతో కూడా ఫస్ట్ టైం అని. అండ్ ఇక్కడ మమ్మీతో చక్కగా ఆడుకుంటున్నాడు మా బాబు. ఇంత లోపల నేను డాడీకి పిలుచుకొని వచ్చా, ఇంకా కొంచెం ముందుకెళ్ళి చూద్దాము అని చెప్పి. ఈ స్క్రీన్లో మొత్తం త్రీ లాంగ్వేజెస్ వస్తున్నాయి. ఒరియా, తెలుగు, ఇంగ్లీష్ వచ్చింది. శ్రీకాకుళం రోడ్ స్టేషన్. వచ్చిందని ఒక చిన్న వీడియో కూడా తీసుకున్నా. బట్ నాకు ట్రైన్లో జర్నీ చేస్తుంటే ఏదో ఫ్లైట్లో కూర్చుంటే చూసారా సౌండ్ వస్తుంటుంది, అలాగా సౌండ్ వస్తూ అట్లానే అనిపించింది. ఎందుకంటే ఫాస్ట్గా వెళ్తుంది కాబట్టి ట్రైన్. ఇన్ మీల్ వైన్ మేము ఒక కాఫీ కూడా ఆర్డర్ పెట్టుకున్నాము, హాట్ వాటర్ గ్లాసులు ఇచ్చాడు. సైడ్కి మిల్క్ పౌడర్, కాఫీ పౌడర్ అండ్ షుగర్. ఇంకా అది మిక్స్ చేసి తాగడమేని. బట్ ఐ ఫెల్ట్ ఇట్స్ వరస్ట్ కాఫీ తాగిన దాంట్లోన. అంటే మరి అలానే ఉంటుంది కదా కాఫీ. ఇంకా కాఫీ తాగే లోపలే శ్రీకాకుళం వచ్చేసింది, శ్రీకాకుళం రోడ్. అండ్ ట్రైన్లో ఇలా వైఫై కూడా ప్రొవైడ్ చేశారు. బట్ వాళ్ళు కొన్ని మూవీస్ అనేవి యాడ్ చేశారు, ఆ మూవీస్ అనేది మనం చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ ట్రైన్ ఎక్కడుంది, ఏ డేట్ అని ట్రావెల్ చేసాము, ఇంకా నెక్స్ట్ ఏ స్టేషన్, ఎన్ని కిలోమీటర్స్ ఉంది, ఎంత స్పీడ్లో ట్రైన్ వెళ్తుంది, ఇవన్నీ ఇందులో వస్తున్నాయి. అండ్ కొన్ని పాత మూవీస్ కూడా వాళ్ళు యాడ్ చేసి ఉన్నారు తెలుగువి, అవి కావాలంటే మనం చూసుకోవచ్చు. అండ్ ట్రైన్కి వచ్చేసరికి ఇలాగా సాకెట్ ఇచ్చారు, మొబైల్ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు అండ్ ల్యాప్టాప్ కూడా యూజ్ చేసుకోవచ్చు మనం అక్కడే.
అండ్ ఇంకా లెగ్స్ పెట్టుకోవడానికి కూడా బాగానే ఉంది. ఆ సైడ్కి వాటర్ బాటిల్ ఇచ్చారు కదా, అక్కడ వాటర్ బాటిల్ పెట్టేసుకోవడమే. అండ్ ఇంకా లెగ్స్కి ఇలాగా పెట్టేసుకొని ఉండాలి, కొంచెం ఫోర్స్ యూస్ చేసుకొని పెట్టాలి. అండ్ ఇంకా మేము ఎకానమీ క్లాస్ ఎలా ఉంది చూద్దామని వెళ్ళాము. ఇంకా ట్రైన్లో అలాగా నడుచుకుంటూ వెళ్ళడమేమి, ఈ చివర ఉన్నాం, అది ఆ చివర ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఫ్రిడ్జెస్ స్టోర్ చేసుకోవడానికి ఫుడ్ ఇవన్నిటి కోసం అని చెప్పి ఇలాగ క్యాంటీన్ టైప్, అంటే మనకు అన్నిటికీ పెద్ద క్యాంటీన్స్ ఉంటాయి కదా, క్యాంటీన్ టైప్. అండ్ ఏసీస్ కూడా ఉంది. అండ్ ఇక్కడ ఇదిగోండి ఎకానమీ క్లాసెస్కి వచ్చేసాము. ఓన్లీ ఎకానమీ క్లాసెస్కి ఇలా చైర్స్ అనేవి టర్న్ అవుతూ ఉంటాయి, ఇంకా మిగతా ఎందులోన చైర్స్ అనేవి టర్న్ అవ్వడం లేదు. అండ్ ఇందులో ఇక్కడ కూర్చున్న తర్వాత ఇక్కడ డాడీ కూడా కూర్చున్నారు. ఇలా బటన్ తిప్పితే తిరుగుతుంది అని మేము అనుకున్నాం, బట్ కాదు. అండ్ ఇలా ఓపెన్ చేస్తే టేబుల్ లాంటిది వచ్చింది. ఐ మీన్ బటన్తో అనుకున్నాం, బట్ ఆ బటన్ టేబుల్ కోసం అలా వచ్చింది. అండ్ సైడ్కి ఒక బాబు ఉంటే ఆ బాబుకి అడిగితే కొంచెం హెల్ప్ చేశాడు ఎలా తిప్పాలి ఏంటి అంటే, కొంచెం అది ఫోర్స్ పెట్టి తిప్పితే కానీ తిరగడం లేదు. అంటే వెనక్కి కొంచెం ఒక స్ప్రింగ్ టైప్లో ఉంది, అది ప్రెస్ చేస్తేనే అది తిరుగుతుంది. అంటే ఒకరు కూర్చోవాలి అండ్ ఒకరు తిప్పాలి. మనమే ఓన్గా చేసుకుందామంటే అది అవ్వదు. అలాగా అబ్బాయికి హెల్ప్ అడిగి ఇలాగా డాడీ ఇలాగా టర్న్ చేయించారు. అండ్ ఇలా విండోస్ కూడా ఓపెన్. అండ్ ఇఫ్ మనకి ఎండ ఎక్కువగా ఉంది అంటే క్లోజ్ చేసుకోవచ్చు ఇలాగా. అండ్ దీనికి కూడా చూసారు కదా అక్కడ లేయర్ ఇచ్చారు, అది ప్రెస్ చేస్తేనే అది టర్న్ అవుతుంది, అలాగా ప్రెస్ చేస్తే. అండ్ ఇది వచ్చేసి వీల్ కోసం అని చెప్పి హ్యాండ్ లెగ్స్ పెట్టుకోవడానికి ఇది. అండ్ ఇందాక చెప్పాను కదా కంటైనర్స్ అని, అక్కడే హాట్ వాటర్ ఆర్ కూల్ వాటర్ రెండు అక్కడే ఉన్నాయి, ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇవన్నిట్లో ఫుడ్స్ ఉంటున్నాయి. అండ్ ఎమర్జెన్సీకి ఇది. అండ్ డోర్ కూడా బటన్, కానీ ఎకానమీ క్లాస్కి మాత్రం ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది. ఈ చూసే లోపల మాకు విజయనగరం కూడా వచ్చేసింది స్టేషన్. ఇంకా మేము వెళ్ళొచ్చే లోపల బాబు ఇంకా బజ్జున్నాడు, ఎందుకంటే ట్రైన్ మూవ్ అవుతుంది అండ్ ఏసీ కూడా ఫుల్గా వస్తుంది కాబట్టి బాబు హ్యాపీగా బజ్జోపోయాడు, బాబును మమ్మీ కలిపి. అండ్ ఇక్కడ వచ్చేసి ఎమర్జెన్సీ డోర్ చూసారా, అలాగా ఎమర్జెన్సీ డోర్ ఒకటి ఉంది. అండ్ ఇలాగా డోర్స్ ఎలా ఓపెన్ అవుతున్నాయి ఆటోమేటిక్గా అని చెప్పని నించొని నేను డాడీ చూస్తున్నాము. పక్కన ఇంకో ఓపెన్ ఖాళీగా ఉంది అని చెప్పి ఓపెన్ అయ్యాక రియలైజ్ అయ్యా, అంత లోపల డోర్స్ ఓపెన్ అయిపోయాయి. 3 minutes అట్లా వెయిటింగ్ అంతే, ఇంకా ఫాస్ట్గా మనం ఎక్కాలి. అండ్ వాష్రూమ్ పక్కనే మనకి డస్ట్బిన్స్ కూడా ఇచ్చారు. అండ్ నేను ఆ డస్ట్బిన్ వీడియో తీసే లోపల డోర్స్ కూడా క్లోజ్ అయిపోయి, క్లోజ్ అయ్యే ముందు కూడా డోర్స్ ఆర్ క్లోజింగ్ అని చెప్పి చెప్తున్నారు. అండ్ ఓపెన్ అప్పుడు కూడాను. అండ్ ఇది వచ్చేసి మాకు ఎక్కడ టికెట్స్ వచ్చాయో ఆ ప్లేస్ ఇది. ఇలా లెగ్స్ అని పెట్టుకోవచ్చు. అండ్ వాటర్ బాటిల్ అండ్ డిన్నర్ చేయడానికి అని చెప్పని ఇలాగా ప్లేట్స్ లాగా ఓపెన్ అవుతున్నాయి. బట్ మాది ఎలా అంటే ఆపోజిట్గా సీట్స్ ఉన్నాయి, సో అందుకనే కొంచెం అనీజీగా ఉందని మేము వేరే దగ్గరికి వెళ్ళి కూర్చున్నాము. ఇదండి మా వ్లాగ్. మీకు కానీ నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈ లోపల మమ్మీ వేదాంగ్ వచ్చేసి బజ్జున్నారు ఇద్దరు హ్యాపీగా, సో నాకు కూడా ఏం ప్రాబ్లం లేకుండా అయ్యింది. అండ్ ఇది వచ్చేసి మిడిల్లో సీట్స్కి ఇట్లా ప్లేట్ లాగా అలా డిన్నర్ టేబుల్ లాగా ఇస్తున్నాడు. మీకు కానీ వ్లాగ్ నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసాక బెల్ ఐకాన్ వస్తుంది, క్లిక్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తా. అండ్ నేను కూడా వైజాగ్ రీచ్ అయిపోయి వైజాగ్ వెళ్ళాక ఏం